ఈ ఒరిజినల్ బంగారం కాదండి. ఎందుకంటే ఒరిజినల్ అంటే బయట దొంగలకు చేతులు కొట్టేస్తారని భయం వేస్తుంది. అందుకని ఏదో ఒకటి ఒరిజినల్ కాదంటున్నారు అలా ఇసరండి కొంచెం చూద్దాం. ఎనీహౌ సన్ ఆఫ్ సినిమా నిజంగా వాళ్ళు ఎంత అద్భుతంగా తీశారో అంతకంటే రెట్టింపు అద్భుతంగా శోభారాణి గారు రిలీజ్ చేస్తున్నారు. మొన్న 10 days బ్యాక్ మేము ఫంక్షన్ కూడా వచ్చాం. ఎందుకంటే హీరో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మన పర్లా కమిటీలో రోడ్ షో చేశారు. అవన్నీ పబ్లిసిటీ బ్రహ్మాండం కవరేజ్ వచ్చింది. ఇక్కడ ఎక్కడో పర్లా కమిటీలో చేస్తే మాకు ఎలా తెలిసింది అంటే ప్రమోషన్ పబ్లిసిటీ ఇంపార్టెంట్. ఒక సినిమాని అద్భుతంగా తీస్తే గొప్ప కాదు, తీసిన సినిమాని ప్రేక్షకుడి దగ్గర చేరడం అనేది చాలా గొప్ప విషయం. దానికి సరైన డిస్ట్రిబ్యూటర్ మా సోదరి శోభారాణి గారు. దాని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో 200 థియేటర్లు రిలీజ్ చేయడం అంటే చాలా గ్రేట్ థింగ్. ఒక స్టార్ హీరో సినిమాకి ఎంత పబ్లిసిటీ వచ్చిందో, ఎంత ప్రమోషన్ వచ్చిందో అంత ప్రమోషన్ ఈ సినిమాకి వచ్చింది. ఇందాక చెప్పినట్టుగా కృష్ణారెడ్డి గారు కానివ్వండి, వైజాగ్ వీరాంజనేయ ఫిల్మ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రేమించి ఈ సినిమాని పనిచేస్తున్నారు. దానికి కారణం ఒకటి శోభారాణి గారు, 2 సినిమా ట్రైలర్. ఎప్పుడు కూడా సినిమాయే మాట్లాడుతుంది, ట్రైలరే మాట్లాడుతుంది అంట కదండి. అది నిజంగా ఈ సినిమా జరిగింది. సింహాద్రి గారికి 2 ఫ్లైట్లు ఉన్నాయి. ఈ సినిమాతో ఇంకో ఫ్లైట్ కొంటారు నా ఉద్దేశం. రెండా? నాకు ఒకటే తెలిసే ఇన్ఫర్మేషన్. ఓకే, 2. కాబట్టి ఒక మంచి సినిమాని శోభారాణి గారి చేతిలో పెడితే డెఫినెట్గా న్యాయం చేస్తాను. దానికి నిదర్శనం ఈ సినిమా. రేపు అతి త్వరలో నాకు కూడా 15 సినిమాలు ఉన్నాయి. నేను కూడా మా సోదరికి ఇచ్చి ఒక సినిమా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మంచి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే సినిమాకి న్యాయం జరుగుతుంది అనేది నిదర్శనం మాత్రం ఇది ఈ సినిమా. మన పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళు ఎలాగ మనకి న్యాయం చేయరు. ఈ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయితే మనకి తప్పనిసరిగా ఆవిడకున్న రిలేషన్స్తో అందరినీ రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేసి థియేటర్లు ఇప్పించగలదు. అసలు మనం ఇంత కష్టపడి పబ్లిసిటీ చేసినప్పుడు అన్ని థియేటర్లు ఉంటే ఏదైనా 4 థియేటర్లు ఫుల్ అయినా కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ 100% జరుగుద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే మన శోభారాణి గారు ఆఫీస్లో పూజా కార్యక్రమం చేశారు. ఆ పూజా కార్యక్రమానికి బ్రాహ్మణులు కొంచెం లేటుగా వస్తే ఆవిడే పూజ చేశారు. మా సాయి వెంకట చెప్పాడు, అసలు ఒరిజినల్ బ్రాహ్మణులు కూడా ఇంత గొప్పగా చేస్తారని ఊహించలేదు మేడం, చాలా బాగా చేశారండి. అలాగే ఇప్పుడు మా యాంకర్ గారు కరగంట లేట్గా రావడం వల్ల ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ సీట్ పోగొట్టుకోకూడదండి, మీరు టైంకి రావాలి. అదే ఇప్పుడు నాకు అదే అర్థమైంది. నేను ఖచ్చితంగా టైంకే రావాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు ఉండరు. కరెక్ట్, అదే అర్థమవుతుంది నాకు. ఈ సినిమా హీరో హీరోయిన్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. డెఫినెట్ గా మనం 27 తారీఖు సినిమా రిలీజ్ అవుద్ది. మళ్ళీ 30 తారీఖు సక్సెస్ మీట్ పెట్టమని శోభారాణి గారికి చెప్తున్నాం. మళ్ళీ సేమ్ గెస్ట్ లో మా ఆర్కే గౌడ్ గారు, మా సాయి వెంకట గారు, మేము అందరూ వస్తాం. ఈ సినిమా సక్సెస్ 100 మందికి గుణపాఠం కావాలి. పెద్ద సినిమా కంటే చిన్న సినిమా కూడా బతుకుద్ది అని చెప్పాలి. థ్యాంక్ యూ శోభారాణి గారు మమ్మల్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్